మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఒక లాజికల్ పాయింట్ దెబ్బకొట్టింది. ఏంటి అంటే శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. తీరా చూస్తే ఇప్పుడు ఈ శివసేన కంటే ఉద్ధవ్ థాకరే శివసేనకు 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి. వీళ్ళకి 7, వాళ్ళకి 9. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుని 11 సీట్లు కొట్టేసింది. భారతీయ జనతా పార్టీతో పోటీలోకి వచ్చింది అది. అదే సందర్భంలో ఎన్సీపీలో శరద్ పవార్ దానికి ఏంటంటే అజిత్ పవార్కి 1 వచ్చింది, శరద్ పవార్కి 7 వచ్చినాయి. ఈ సిచ్యుయేషన్ అన్నటువంటిది అతిపెద్ద సంక్షోభం. అట్ ద సేమ్ టైం పార్టీని పట్టించుకోవడం మానేసి ఈ రాజకీయాల చుట్టూతోనే సాగిపోతున్నారు అన్నటువంటి ఫీలింగ్ కార్యకర్తలు వచ్చినట్టుంది. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా తన రాజీనామా చేసి పార్టీని గెలిపించుకోవడం, 2 ఏళ్లలో ఎలక్షన్స్, ఈలో పార్టీని గెలిపించుకునేటటువంటి పని చేస్తానంటూ ముందుకు సాగుతున్నాడు.